మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అయ్యా అల్లుడు, నీకు ఒక మాట చెప్తా, ఏం అనుకోవుగా? ఏమన్నా అనుకోవాలో లేదో నేను డిసైడ్ చేస్తా. ముందు విషయం ఏంటో మీరు చెప్పండి. అయ్యా అల్లుడు, పండగ వచ్చింది పోయింది, అమావాస్య వచ్చింది పోయింది, పౌర్ణం కూడా రాబోతుంది. నువ్వు ఎప్పుడయ్యా మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేది? ఇంకా ఏమే మీ అమ్మ మనల్ని వెళ్ళిపోమ్మంటుంది. అంతేగా అంతేగా. నువ్వు కూడా అదే మాట. చిచ్చి, ఒక్క క్షణం కూడా ఈ కొంపలో ఉండే పని లేదు. మన పండగ వండిన మీ అమ్మ గారెలు, బూర్లు, చక్కలు, చక్రాలు, అరిసెలు ఇవన్నీ పెద్ద పెద్ద క్యానుల్లో సర్దేసాయి. అన్నం పెట్టు కడుపు నిండా తినేసి అవన్నీ పట్టుకుపోదాం. అత్తగారు, ఇక మేము వెళ్ళొస్తాం. ఈసారి పండగకు వస్తాంలే. ఈ పండగ వచ్చే సగం ఆస్తి తినేశారు, మళ్ళీ ఈసారి పండగ వస్తే ఉండదు మొత్తం ఊడిచేసేస్తారో ఏమో. ఇలాంటి అల్లుళ్ళు మీకు కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి.